హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ముఖేష్ అంబానీ గారికి చాలా కార్స్ ఉన్నాయని విన్నాం, దాని గురించి ఏమంటారు? ముఖేష్ అంబానీ వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ, ఆయనకు కూడా చాలా కార్లు ఉంటాయి, ఈయన కూడా చాలా కార్లు ఉండేది. అయితే దాన్ని జియో గ్యారేజ్ అంటారు. జియో గ్యారేజ్లో 170 కార్లు ఉన్నాయి. మామూలు కార్లు కాదు, అన్ని చాలా భయంకర. ఆయన ఇల్లు కూడా అంతిలియా, దేశంలో అన్నిటికంటే పెద్ద ఇల్లు అంటిలియా, దాన్ని అంత ఇల్లా అని కూడా అంటుంటారు. అంత ఇల్లా అంటే అంతిలియా అనేది చాలా పెద్దది. దానిపైన హెలికాప్టర్ కూడా ఒకటి రెండు కాదు, చాలా చాలా దేశంలో అర్థగా వచ్చినా ఏం కాదు, దానికి భూకంపం వచ్చినా ఏం కాదు. అక్కడనే 170 కార్లకు పెట్టడానికి జాగా ఉంది. హెలికాప్టర్లు కనీసం 10-12 హెలికాప్టర్లు ఆగొచ్చు. అందుకని ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈయన ఇప్పటికే ఈయన దగ్గర ఉన్న కార్లన్నీ కొన్ని క్యాడిలాక్ లాంటివి ఉండేవి. క్యాడిలాక్ మాత్రము ఆ వింటేజ్ కార్ అది. ఆ కారును ఇప్పుడు మోహన్ లాల్ తీసుకున్నాడు. మోహన్ లాల్ 18వ ఏటనే యాక్టర్, సినిమా యాక్టర్ ఆయన ఒక్కటే కొన్నాడు. తక్కింది ఈయన దగ్గరనే ఉన్నాయి ఇవన్నీ కూడా. కొచ్చిన్లో ఉంటాడు ఇప్పుడు ఆయన, కొచ్చి అంటే కేరళలో ఉంటాడు ఆయన. ఈ లగ్జరీ సెడాన్ కార్ను కొన్నాడు. ఇట్లాంటివి ఎక్కడ ఉండేవి పూర్వం అంటే నిజాం దగ్గర ఉండేవి. ఇంత కార్లు ఎక్కడా లేవు. ఒకప్పుడు అన్నిటికంటే ఖరీదైనవి నిజాం దగ్గరనే ఉండేవి. ఆ కార్లు ఎంతెంత పెద్ద కార్లు అంటే ఒకటి కాదు రెండు కాదు. నిజాం ఆఖరికి ఇంగ్లాండ్ పోయి ఎన్ని కార్లు కలెక్షన్ చేసుకొచ్చినాడు. నిజాం తర్వాత ఇప్పుడు ఎక్కువ కార్లు ఉన్నది జియోలోనే ఉన్నాయి. అంటే ధీరుభాయ్ అంబానీ దగ్గర ఉన్నాయి. ధీరుభాయ్ అంబానీ దగ్గర ముఖేష్ అంబానీ దగ్గర ఉన్నాయి. సో అందుకని కార్లు ఎన్ని ఉన్నాయా అని ఆశ్చర్యపాల్సిన అవసరం లేదు. డబ్బులుంటే కార్లు ఉంటాయి.